This is Revati. Welcome back to Writer Revati channel. Villain episode number 246. పిల్లో వాల్ కూల్చిన విషయంలో ఇద్దరి మధ్య డిస్కషన్. చివరికి ఆ డిస్కషన్ ఏమైంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక్కడ యశ్వంత్ పిల్లో వాల్ కూల్చేసి సంజుని హక్ చేసుకొని పడుకుంటే, తమ్ముడు రూమ్లో ఆదిత్య ఏదో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. స్వాతి బెడ్ మీద కూర్చొని కోపంగా చూస్తూ, మధ్యాహ్నం రొమాంటిక్గా ఉండి మళ్ళీ ఇప్పుడేంటి పట్టించుకోవడం లేదు అని అనుకుంది. నాకంటే ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి వర్క్ చూసుకుంటున్నాను, నువ్వేంటి పడుకోకుండా అలా కూర్చొని నన్నేదో తిట్టుకుంటున్నావు అని అడిగాడు ఆదిత్య వర్క్ చేస్తూనే. ఏమీ తిట్టుకోవటం లేదు అని అంది. సరేలే, నేను నమ్మానులే అన్నాడు ఆదిత్య. అబ్బా సరే, ఇక పాయింట్కి వస్తాను. ఇంకా నన్ను ఎన్నాళ్ళు దూరం పెడతావు అని అడిగింది. నువ్వు మాటలు కలిపింది మా అమ్మతోనే కానీ మా అన్నయ్యతో కాదు. నువ్వు మా అన్నయ్యని అర్థం చేసుకుంటే మన సంసారం గురించి అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు ఆదిత్య. అది ఎప్పటికీ జరగదు. ఏదో మా అక్క విషయంలో కొంచెం ఆలోచిస్తూ మీ అన్నయ్యని కొంచెం పాజిటివ్గా చూస్తున్నానేమో కానీ నిజానికి మా అక్క విషయంలో మీ అన్నయ్య చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోను అంది స్వాతి. మనుషులన్నాక తప్పులు చేయటం సహజం స్వాతి అన్నాడు ఆదిత్య. ఇప్పుడు నేను నీతో నీతులు చెప్పించుకోలేను. ఇంట్లో అందరితో బాగుంటాను కానీ ఒక్క మీ అన్నయ్య విషయంలో మాత్రం నేను మారను అని అంది. స్వాతి మాటలకు బాధపడుతూ ఆదిత్య ఇంకొక మాట మాట్లాడకుండా వర్క్ చూసుకుంటున్నాడు. నువ్వు ఇంక ఎప్పుడు వచ్చి పడుకుంటావో నీ ఇష్టం, గుడ్ నైట్ అని చెప్పి స్వాతి పడుకుంది. అన్నయ్య వాళ్ళు మనము కాపురం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని నాకు కూడా ఉంది స్వాతి. అటు వదిన పట్టుదల, ఇటు మా అన్నయ్య మీద నీకున్న కోపం తగ్గే రోజులు త్వరలోనే రావాలి అనుకుంటున్నాను అని అనుకున్నాడు. ఇక అభి, దివ్య వాటర్లో తడిచి జలుబు తెచ్చుకొని తుమ్ముతూ దుప్పటి ముసుగులో ఇద్దరు ఆవిరి పట్టుకుంటూ ఉన్నారు. ఇదంతా నీ వల్లే. ఈ మధ్య నా నెత్తికెక్కి కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని అభి దివ్యని తిడుతూనే ఆవిరి పడుతూ ఉంటాడు. నన్ను తర్వాత తిట్టొచ్చు, ముందు ఆవిరి పట్టుకో అంటూ దివ్య తుమ్ముతూనే అభికి ఆవిరి పడుతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ నీకే జలుబు చేసింది, నువ్వు కూడా పట్టుకో అంటూ పెళ్ళాన్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని అభి ఆవిరి పట్టుకుంటూనే దివ్య కూడా ఆవిరి తగిలేటట్టుగా చూస్తూ ఉంటాడు. ఈ మూడు జంటలు ఇలా ఉంటే రౌడీ గ్యాంగ్ అంతా కూర్చొని యశ్వంత్ని ఎలా నాశనం చేయాలి అనే డిస్కషన్ చేస్తున్నారు. మనం నిద్ర మానుకొని ఇలా డిస్కషన్ చేసుకోవడం తప్ప జరిగేది ఏమీ కనిపించడం లేదు. ఇంతవరకు ఆ యశ్వంత్ని ఏమీ చేయలేకపోయాము అన్నాడు రాకేష్. చేయలేకపోయామని నాకు తెలుస్తుంది. నువ్వేమీ కొత్తగా చెప్పనక్కర్లేదు. వాళ్ళని నాశనం చేయటానికి నీ దగ్గర ఏమైనా సలహాలుంటే ఇవ్వు, తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంది షీల. సలహా అంటే ఆ యశ్వంత్ సంజనని విడదీసే కంటే ఆ యశ్వంత్ని పైకి పంపిస్తే పోతుంది కదా అన్నాడు రాకేష్. అది విని జగదీశ్వరరావు, షీల, జగదాంబ షాకింగ్లా చూస్తున్నారు. ఒరే నాయనా, నీకింకా పెళ్ళి కూడా కాలేదు అని ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అంది జగదాంబ. నువ్వు కాసేపు ఆగమ్మా, నువ్వు మాట్లాడుకు అన్నాడు రాకేష్. అసలు నీ సలహా నాకు నచ్చలేదు రాకేష్ అంది షీల. ఎందుకు నచ్చలేదు షీల, ఏమైంది అంటాడు వీల్చైర్లో కూర్చున్న జగదీశ్వరరావు. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి నాన్నా? నాకు యశ్వంత్ కావాలి. యశ్వంత్ కోసమే నేను ఇన్నాళ్ళు పోరాడుతూ ఉంటే యశ్వంత్ని పైకి పంపిస్తానంటే నేనెందుకు కోరుకుంటాను అంది షీల.
ఆ యశ్వంత్ నీ వైపు కన్నెత్తి కూడా చూడనప్పుడు ఇంకేంటమ్మా నువ్వు అతని మీద ఆశలు పెంచుకునేది అన్నాడు జగదీశ్వరరావు. పెంచుకుంటూనే ఉంటాను. యశ్వంత్ నాకు దక్కే వరకు పెంచుకుంటూనే ఉంటాను. కావాలంటే మీరు ఆ సంజు ప్రాణాలు ఎలా తీయాలని ఆలోచించండి. అంతే తప్ప నాకు దక్కాల్సిన యశ్వంత్ని చంపేస్తానంటే మాత్రం ఊరుకోను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. షీలా మాటలకు జగదాంబ మూతిని 3 వంకలు తిప్పుకుంటే, ఏంటి అంకుల్, మీ అమ్మ ఇప్పటికీ కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఆ యశ్వంత్ని చంపేస్తే ఆ యశ్వంత్ మిమ్మల్ని నన్ను కొట్టినందుకు మన పగ తీరుతుంది కదా అన్నాడు. కానీ మా అమ్మాయి పడనివ్వడం లేదు కదా. ఆ యశ్వంత్ నన్ను రోడ్డు మీద పట్టుకొని కొట్టినందుకు నీకన్నా ఎక్కువగా ఆ యశ్వంత్ మీద పగ ప్రతీకారంతో ఉన్నాను అన్నాడు జగదీశ్వరరావు. సంజు మార్నింగ్ మేలుకొని కళ్ళు తెరిచి చూసేసరికి తను యశ్వంత్ కౌగిల్లో పడుకొని ఉండటం చూస్తుంది. మరోపక్క పిల్లో వాళ్ళు కూలి ఉండటం చూసి కోపం తెచ్చుకుంటూ యశ్వంత్ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పటికి నిద్ర నటిస్తున్న యశ్వంత్ తన అరుపుతో మేలుకొంటున్నట్టుగా నటిస్తూ ఆ నటనలోనే తనని ఇంకాస్త హక్ చేసుకుంటూ ఏంటి సంజు అన్నాడు. అబ్బా, ముందు నన్ను వదులు అని చెప్పి ఆ కౌగిట్ల నుండి బయటపడి లేచి కూర్చుంది. యశ్వంత్ కూడా లేచి కూర్చొని ఏమైంది, లేవడంతోనే చిటపటలాడుతూ లేచావేంటి అని నటిస్తూ అడిగాడు. నేను పిల్లోవాలు కట్టింది దేనికి? పిల్లోవాలు కూల్చేసి నన్ను హక్ చేసుకుని పడుకోవడానికా అని అడిగింది. ఇది మరీ బాగుంది, నన్నంటావేంటి, నాకేమీ తెలీదు అని అమాయకంగా నటిస్తాడు. ఆ నటనని సంజు అర్థం చేసుకోలేకపోతుంది. నువ్వు నా ప్లేస్లోకి వచ్చి పడుకున్నావు కానీ నేను నీ ప్లేస్లోకి వచ్చి పడుకోలేదు. అంటే పిల్లో వాళ్ళు కూల్చేసి వచ్చి నా ప్లేస్లో నువ్వు పడుకున్నావు, కావాలంటే చూసుకో అన్నాడు. సీన్ అలాగే క్రియేట్ చేసేసరికి సంజుకి కూడా ఏమీ అర్థం కావడం లేదు. అయినా ఇది నీకు కొత్తేముంది, ఇది ఇంతకు ముందు నుంచి కూడా నీకు అలవాటే కదా. ఇంతకు ముందు నేను పిల్లోవాళ్ళు కడితే కూల్చేసి వచ్చి నన్ను హక్ చేసుకుని పడుకునేదానివి, ఇప్పుడు కూడా అలాగే చేశావు అంటూ తనని కన్ఫ్యూజన్లో పెడుతున్నాడు. నిజంగా నేనే కూల్చేశానా అనే ఆలోచనలో సంజు ఉంది. నువ్వనడానికి ప్రతిదానికి నేనొక అమాయకుణ్ణి దొరికాను, అమాయకమైన మొగుడు వస్తే పెళ్ళాలు ఇలా ఆడించుకుంటారేమో అని యశ్వంత్ దీర్ఘం తీస్తూ అంటుంటే, అబ్బా యశ్వంత్, ఆ డైలాగ్స్ నీకు అస్సలు సూట్ కాలేదు కానీ వదిలేయ్ అంది. నాకు కూడా అదే అనిపించింది అని మనసులో అనుకొని, నన్ను హక్ చేసుకోవాలని నీకు అనిపిస్తే డైరెక్ట్గా హక్ చేసుకొని పడుకో. ఇలా పిల్లోవాళ్ళు కట్టి దాన్ని మళ్ళీ కూల్చేసి వచ్చి నన్ను హక్ చేసుకుని పడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు. నీ ఇష్టానికి మాట్లాడుకో, నాకేమీ నిన్ను హక్ చేసుకుని పడుకోవాలని ఏమీ లేదు అంది సంజు. లేకపోతే పిల్లో వాళ్ళు కూల్చేసి వచ్చి నన్ను హక్ చేసుకుని ఎందుకు పడుకున్నావమ్మా అని నటిస్తూ అడుగుతాడు. సంజు దగ్గర సమాధానం లేదు. తనకి ఏమీ అర్థం కావడం లేదు. ఇలా పడుకొని ఇంకొకసారి నన్ను అనొద్దు చెప్తున్నా అని చెప్పి యశ్వంత్ వాష్రూంలోకి వెళ్ళిపోయి సంజు ఫేస్ తలుచుకొని నవ్వుతుంటే, సంజుకి ఇంకా యశ్వంత్ నాటకాలు అర్థం కాక కూలిపోయిన పిల్లోవాళ్ళు చూస్తూ, నిజంగానే ఈ పిల్లోవాళ్ళు నేనే కూల్చేసి వెళ్ళి యశ్వంత్ని హక్ చేసుకుని పడుకున్నానా? కానీ నాకు అలా అనిపించడం లేదే, ఏదో జరుగుతుంది అని అనుమానపడుతుంటుంది. తర్వాత బెడ్ మీద నుంచి లేచి తండ్రికి ఫోన్ కాల్ చేస్తూ రూమ్ నుండి బయటకొచ్చింది. కాసేపు తండ్రితో మాట్లాడి తర్వాత హాస్టల్లో ఉన్న పవన్తో కూడా ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. అంతలో ఆ ఇంటి వర్కర్ అక్కడికి వచ్చి, నిన్న మీరు అన్నట్టే 2 దేవుడి మందిరాల్ని కలిపి ఒక్కటే మందిరంగా కట్టానమ్మా అని అన్నాడు.
అది విని సంతోషపడుతూ, ఇక నేను పూజ చేసుకోవచ్చు కదా అని అడిగింది. చేసుకోవచ్చు మేడం, మందిరం అంతా రెడీ అయిపోయింది అని చెప్పాడు. కాసేపటికి సంజు ఆ మందిరంలో పూజ చేస్తూ ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరూ దండం పెట్టుకుని నిలబడి కనిపిస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో 2 మందిరాలు ఉండేసరికి పూర్ణ మనసు భారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక మందిరంగా మారిపోయి ఆ మందిరంలో భగవంతుడు సంజు చేత పూజలు అందుకుంటూ ఉంటే తన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అలా సంజు దేవుడు మందిరంలో సహస్త్రోత్రాలు చదివి పూజ చేసి హారతి అందిస్తూ గంట కొడుతుంటే యశ్వంత్, పూర్ణ, ఆదిత్య, స్వాతి అందరూ భక్తితో నమస్కరిస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి సంజు హారతి ప్లేట్తో బయటకు వస్తే అందరూ హారతి తీసుకున్నారు. తర్వాత ప్రసాదాలు కూడా అందిస్తుంది. యశ్వంత్ ప్రసాదం తిని, నేను వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతాను సంజు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదిత్యకి ఏదో ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి కారిడార్లోకి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందో లేదో నేను వెళ్ళి చూస్తానమ్మా అని చెప్పి పూర్ణ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంజు కూడా అక్కడి నుండి వెళ్ళబోతుండగా, అక్క అంటూ స్వాతి దగ్గరికి వచ్చి, నీతో కొంచెం మాట్లాడాలి అక్క అని అంది. దేని గురించి అని సంజు అడగగానే, ఇంట్లో కూర్చొని బోరు కొడుతుందక్క, నేను కూడా ఆఫీస్కి వస్తాను, ఇప్పుడు నువ్వు మేనేజింగ్ డైరెక్టర్వి కదా, అందుకే అక్క నాకు కూడా మన ఆఫీసులో ఏదైనా పోస్ట్ ఇవ్వు అని అడిగింది. ఇది అడగాల్సింది నన్ను కాదు, యశ్వంత్ని అడుగు అంది సంజు. అలా అంటుందని ఊహించని స్వాతి బిక్కమొహం వేసుకుంటుంది. యశ్వంత్ ఒప్పుకుంటే నువ్వు ఆఫీస్కి రావచ్చు అంది సంజు. నేను యశ్వంత్ గాని అడగటం ఏంటక్క, నేను అడగను అంది స్వాతి. యశ్వంత్ గారు కాదు, ఆయన నీకు బావగారు అవుతారు, బావగారు అని పిలవటం అలవాటు చేసుకో అని కొంచెం సీరియస్గా చెప్తుంది. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను, అయితే మీ బావగారిని అడుగు, లేదంటే ఇంట్లోనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. అక్క నుండి అలాంటి ఆన్సర్ వచ్చేసరికి స్వాతి నిరాశ చెందుతుంటే ఆదిత్య దగ్గరికొచ్చి, బాగా అయిందా అని అడుగుతాడు. స్వాతి చురుగ్గా చూస్తూ, వదిన మర్ది ఒక్కటే మాట మీద ఉన్నారు అని చిరుకోపంతో తిట్టి వెళ్ళిపోతుంది. ఆదిత్య తన కోపానికి నవ్వి దేవుడి మందిరంలో వెలుగుతున్న దీపారాధన చూసి, నా పెళ్ళాం మనసే కాకుండా మా వదిన మనసు కూడా పూర్తిగా మారేలా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాడు. కానీ పైన యశ్వంత్, సంజు టామ్ అండ్ జెర్రీలా అల్లరి చేసుకుంటూ ఇద్దరూ ఆఫీస్కి రెడీ అవుతుంటారు. ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్ క్యాబిన్లో ఉన్న సంజు ఫైల్స్ కోసం బీరువా ర్యాకులో వెతుకుతూ ఉండగా కొద్దిసేపటికి తనకు కావాల్సిన ఒక ఫైల్ దొరుకుతుంది. ఆ ఫైల్ తీసుకొని రాబోతూ బీరువాలో ఏదో చూసినట్టుగా అనిపించి మళ్ళీ లోపలికి చూస్తుంది. అక్కడ ఉన్న పాత ఫైల్స్లలో ఒక్క ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చేతులకు తీసుకుని చూసేసరికి ధనుంజయ్ గారు, జయరాం గారు ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకొని నవ్వుతూ దిగిన ఫోటో అది. ఆ ఫోటో ఆశ్చర్యంగా చూస్తూ, యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీకి, అభి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య శత్రుత్వం ఉన్నది నిజం, కానీ వీరిద్దరేంటి మంచి స్నేహితుల్లాగా ఉన్నారు? ఈ ఇద్దరు స్నేహితులైతే మరి ఈ 2 కుటుంబాల మధ్య శత్రుత్వం ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే యశ్వంత్ క్యాబిన్లోకి వచ్చి, అక్కడేం చేస్తున్నావు సంజు అని అడిగాడు. సంజు ఆ ఫోటో తీసుకుని దగ్గరికి వచ్చి, కంపెనీ ఫైల్స్ కావాల్సి ఫైల్స్ చూస్తుంటే ఈ ఫోటో కనిపించింది యశ్వంత్ అని అంది. యశ్వంత్ ఆ ఫోటోలో వాళ్ళిద్దరిని చూడగానే వాళ్ళ స్నేహం గుర్తొస్తుంటుంది. ఈ ఇద్దరిని ఫోటోలో ఇలా చూస్తుంటే మంచి స్నేహితుల్లాగా ఉన్నారు యశ్వంత్
అని అంది. లాగా ఉండటం కాదు, ఒకప్పుడు వీరిద్దరూ మంచి స్నేహితులు అన్నాడు యశ్వంత్ ఆ ఫోటోను చూస్తూ. మరి స్నేహితులై ఉండి శత్రువులు ఎందుకయ్యారు అని అడిగింది సంజు. జగదీశ్వరరావు ఉన్నాడు కదా, అదే ఆ షీలా తండ్రి, ఆయన వల్లే ఈ స్నేహితులిద్దరూ శత్రువులయ్యారు. జగదీశ్వరరావు మాటలు విని జయరాం గారు మా నాన్నని దూరం చేసుకున్నారు. ఆ టైంలో కూడా మా నాన్న చాలా బాధపడ్డారు. నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఆ జగదీశ్వరరావు చెప్పే ప్రతి మాట జయరాం గారు విని మా నాన్నని బాధ పెట్టేవారు. ఇద్దరి మధ్య ఆటోమేటిక్గా బిజినెస్లో పోటీతత్వం పెరిగింది. పోటీతత్వంతో పాటు ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా పెరుగుతూ వచ్చింది. అందుకే అభి రోడ్డు మీద దివ్యని కొట్టిన సందర్భంలో నువ్వు జయరాం గారికి క్షమాపణ చెప్పమన్నా కూడా మా నాన్నని బాధపెట్టిన మనిషికి క్షమాపణ చెప్పడానికి ఇష్టం లేక మొండిగా ప్రవర్తించాను అన్నాడు యశ్వంత్. సంజుకి ఆ విషయంలో తనకి యశ్వంత్కి గొడవ జరగటం గుర్తొస్తుంటుంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు శత్రువులయ్యేసరికి వారసులుగా వాళ్ళ బిజినెస్ మేము హ్యాండిల్ చేసే వరకు వచ్చేసరికి అభి నేను కూడా శత్రువులయ్యాము. ఇంకా అభి అయితే ఒక్క అడుగు ముందుకు వేసి దివ్యని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పటికీ కూడా తనతో కలిసి కాపురం చేయకుండా ఏదో ఒక రకంగా తనని బాధ పెడుతూనే ఉన్నాడు అన్నాడు యశ్వంత్ అభి మీద కోపంతో. దివ్య గురించి అలా అనేసరికి సంజు బాధగా చూస్తుంటుంది. సరేలే, ఇక ఆ విషయాలు వదిలే అని చెప్పి సంజు చేతిలో ఉన్న ఫోటో తీసుకుని వెళ్ళి ర్యాక్లో యథాస్థానంలో పెట్టాడు. కొద్దిసేపటికి యశ్వంత్ సంజు వాళ్ళ చైర్లో కూర్చొని వర్క్ చూసుకుంటున్నారు. సంజు కూడా అలా వర్క్ చూస్తూనే అభి ట్రాప్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని దివ్య మొదటిసారి సంజుకి చెప్పడం, చెల్లెలి జీవితం గురించి యశ్వంత్ బాధపడటం గుర్తొస్తుంటుంది. కొద్దిసేపటికి యశ్వంత్ బయటికి వెళ్ళడం కోసమని లేచి, నేను ఆదిత్య ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాం సంజు, నేను రావడం లేటు కావచ్చు, డ్రైవర్కి చెప్తాను, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు అని అన్నాడు. సరే యశ్వంత్ అని చెప్పగానే యశ్వంత్ వెళ్ళిపోయాడు. ఎలాగో యశ్వంత్ ఇక్కడ లేడు కాబట్టి సాయంత్రం ఎలాగైనా అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంది. అనుకున్నట్టుగానే అభి వాళ్ళ ఇంటి ముందు సంజు కారు దిగింది. డ్రైవర్ కూడా కారు దిగి, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నాననే విషయం యశ్వంత్ సార్కి చెప్పలేదు మేడం అని అన్నాడు. ఏం కాదులే అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటుంది. అసలు సంజు అభి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడబోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.